మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం విఘ్నేశ్వరాయ ఈరోజు వైభవంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథోత్సవంగా ఉదయం 10 గంటలప్పుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య ఉభయదారుల సమక్షంలో ఈ రథాన్ని స్థానం నుంచి దేవాలయం ముందు స్థానంలో యథావిధిగా ఇంతకుముందు జరిగినటువంటి సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది ఎక్కువ మంది భక్తులు సుమారుగా 5,000 నుంచి 70,000 వరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. పోలీసు వారి సహకారం ఎస్ఐ గారు మన విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని అదేవిధంగా వధుల్ని ఈ యాత్రలో పాల్గొనకుండా దూరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఆవేశపూర్వకంగా రథాన్ని లాగేయకూడదు. మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐ గారు మేము మైక్లో మాట్లాడుతుంటారు. అదేవిధంగా అర్చక స్వామి కూడా రథం పైనుంచి సూచనలు ఇస్తుంటారు. కాబట్టి ఆలోచనాయుక్తంగా రథయాత్రని శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉత్సాహంగా జరిగి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలి. ఆడిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు రథారూఢుడై భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించడం ద్వారా పునర్జన్మ ఉండదు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. రథస్థిత మాధవం ధృత్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటూ ఇక్కడ చల్లేటువంటి వరవరాలు, ఉప్పు, మిరియాలు తమ పాపాలన్నీ పోగొట్టాలనేటువంటి భావన చేత అవి చల్లుతూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పిండి దీపాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు స్వామివారికి. ఆ తర్వాత స్వామివారికి మధ్యాహ్నం పైన రామోత్సవంలో భాగంగా స్వామివారు రథారూఢుడై రామోత్సవాన్ని నిర్వహింపజేస్తారు. ఈ సేవలో పాల్గొని భక్తులెల్లరూ కూడా స్వామివారి కటాక్షాన్ని పొంది తమ పాపాలన్నీ కూడా తొలగించుకోవలసిందిగాను అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగాను కోరుతూ ఉన్నారు.